తోటి సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ తండ్రి కొడుకు ఇక్కడ వివిధ జీవితంలో పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కొడుకును కాపాడుకోవడం కోసం తండ్రి తన కిడ్నీని దానం చేసి కొడుకును బతికించుకున్నటువంటి పరిస్థితి. కొడుకును బతికించుకున్నాడు, కానీ ఈ ఫ్యామిలీ ముందుకు ఎట్లా నెట్టాలి లేదా ముందుకు ఎట్లా నడవాలి అనే దానిపైన కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. కడతాల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందినటువంటి వీరు ఆపరేషన్ చేయించుకొని 10-15 రోజులు అవుతున్నా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా చూపించుకుందాము, ఏదైనా టాబ్లెట్ తీసుకుందాము అంటే ఒక్క రూపాయి కూడా గవ్వ చేతులు లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ని చూసి హృదయం అనేది తరుకుపోయినటువంటి సందర్భంలో వీడియో చేయాల్సి వస్తుంది. తండ్రి కొడుకుని కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నాడు, కానీ ఇద్దరు ఇంట్లో పూట గడపలేనటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరూ మళ్ళీ ఇదే బెడ్ పైన పడి ఉండడం వల్ల ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ అమ్మ ఏడుస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకు తోచినంత సాయం చేసి ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి తండ్రిని ఇంకా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీకు తోచినంత సాయం, ఈ నెంబర్కి తోచినంత సాయం చేసి వీళ్ళని కాపాడుకోవాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముద్విన్ గ్రామానికి చెందిన కావటి బందయ్య కుటుంబం ఈరోజు ఆసుపత్రి పాలైంది. వారు మంచిగా ఉన్నప్పుడే కూలి చేసే కానీ బ్రతకలేని పరిస్థితి. ఈరోజు వారిద్దరు తండ్రి కొడుకు హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా సాయం చేయాలని పేరు కాబట్టి బందయ్య. నా కొడుకు ప్రాబ్లం ఉండి కిడ్నీ ఇచ్చిన. మీ దయ ఉంటే 10 రూపాయలు 5 కానీ 10 మీ దయ ఉంటే కిడ్నీ ఇచ్చిన.